ఓకే. మీరు ఉండడం అయితే ఇక్కడ దాదాపు 15 సంవత్సరాలు అని చెప్పి విన్నాము. అప్పటి నుండి ఈ ఇంట్లోనే ఇలానే ఉంటున్నారు కదా, మీకు ఫెసిలిటీస్ కూడా అంత ప్రాపర్ గా ఉన్నట్టు? ఇక్కడ యాక్చువల్ గా మనకు వాటర్ సప్లై లేదు, మన గుళ్ళో బోరింగ్ లేదు, మన గుళ్ళో మంచినీళ్ళ సదుపాయం లేదు, మన కరెంట్ ఆఫీస్ వాళ్ళే వాటర్ ఇస్తారు. సో భక్తులు ఇచ్చిన ట్యాంకర్ ఉంది, సో వాళ్ళు వాటర్ ఇస్తారు. ఆ వాటర్ ట్యాంకర్ నిండా 1000 లీటర్స్ ట్యాంకర్ నిండా పాపం వాళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళు మనకు బోర్ అవైలబుల్ ఇస్తారు, వాళ్ళు మనకి ఇస్తూనే ఉంటారు. అవే నీళ్లు తెచ్చి పోషమ్మని గాని ఎల్లమ్మని గాని అమ్మవారిని గాని గుడిని గడగడం గాని జరుగుతుంటది. సో ఇక డ్రైనేజ్ ఫెసిలిటీ అయితే అసలు లేదు. మొన్న మనం యూట్యూబ్ లో మనం వీడియో మన అమ్మవారిది ఆజ్ఞతోని వీడియో వెళ్ళడం జరిగింది కాబట్టి ఏంటంటే భక్తులు వాష్రూమ్ కూడా కట్టించారు. ఇప్పుడు ఒకరు గుడి స్టార్ట్ చేద్దాము అని గుడి నిర్మాణం కోసము గుడి మేము కార్యసిద్ధి మొత్తం మా గుడి భక్తులం అందరము మళ్ళీ గుడి కమిటీ మా వాళ్ళందరం కలిసి గుడి పునర్నిర్మాణం చేద్దామని ప్లానింగ్ చేసుకున్నాం, నిర్ణయించుకున్నాము. దాతలు కూడా ముంగట్టుకు వస్తున్నారు. మీరు ఈ ఆలయం అసలు ఉండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 100 సంవత్సరాలు. అవునవును. యాక్చువల్ గా ఇక్కడ ఇది మొత్తం ఇక్కడ అంతా వాడ ఉండే, అంటే ఇండ్లు ఉండే. ఇండ్లు ఉన్నప్పుడు ఇక్కడ ఈ చెట్టు కింద లంబడి యాదయ్య అంటే లేటి గాజుల యాదయ్య అనే ఆయన పెద్ద మనిషి నివసిస్తుండే. ఆయన పూజా వ్యవహారాలు పూజారీతంగా అమ్మవారికి పూజలు చేస్తుండే. ఈ చెట్టు ఉండే యాక్చువల్ గా చెట్టు కింద చిన్న గుడి ఉండే, గుడి కింద దీపం పెట్టి పోషమ్మని మొక్కేది. ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఇక వాళ్ళ ఫ్యామిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక అమ్మవారి గుడికి రావడము, అమ్మవారికి బోనం ఎత్తుకొస్తుండే నేను. సో ఆ బోనం ఎత్తుకొని రావడం నుంచి ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు అమ్మవారి ఇక్కడ ఒక ఆధారం చూపించింది. గుడి వాళ్ళే ఇక్కడ ఆధారం చూపించి ఇక్కడ ఉండు అని చెప్పడం వలన భక్తులు కూడా రూమ్ వేపించి అన్ని చేపించి సహకరించినందుకు నేను ఇక్కడ నివసించడం జరిగింది. అమ్మవారు ఉండబట్టి చాలా ఏండ్లయింది, అమ్మవారి సర్పం ఉండబట్టి కూడా చాలా ఏండ్లయింది. అదే ఆ సర్పం మీతో పాటే ఉంటుంది అన్నారు కదా. అవును. కానీ ఇప్పుడు మీరు వేరే చోటుకి వెళ్ళాను అన్నారు, ఒకసారి వెళ్దామా లోపలికి? ఇది అమ్మవారి యొక్క అంటే అమ్మవారు ఇట్లా వస్తుంది, మేము చూస్తున్నాం. నాగమ్మ తల్లి ఇట్లా నుంచి వస్తుంది, ఇట్లా అని వచ్చి ఇక్కడ జుట్టుకున్న రోజులు ఉన్నాయి. లేదంటే ఇట్లకేని ఈ నాటు మీదకేని ఇంట్లోకి వెళ్తుంది అమ్మవారు. ఈ నాటు మీదకేని ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏడైతే నా అల్మారు ఉంటుండేనో ఆ అల్మారు మీద అమ్మవారి దర్శనం ఇస్తుండే, ఇంటి మీద దర్శనం ఇస్తుండే. ఇష్యూ ఉంది కాబట్టి నేను లేకుండా వస్తున్నాం, పూజలు చేస్తున్నాం కాబట్టి ఇక అమ్మవారు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తలేదో అమ్మవారి దయ. కానీ అమ్మవారి రూపం అయితే ఒకటి కనిపించింది మాకు. ఇప్పుడు యథావిధిగా పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ పాలు పోసి గుడ్డు పెట్టి పసుపు కుంకుమ వేసి పాలు పోసి చేయడం జరుగుతుంది. రోజు వచ్చి పెడుతున్నాను. ఇక్కడ అమ్మవారు ఉన్నారు కాబట్టి అవును, ఇవి యాక్చువల్ గా ద్వారికా పాలికలు. ఈ అమ్మవారి విగ్రహాలు ఏంటంటే నేను ఒక రోజు ఇట్లనే వెళ్తుండగా నాకు ఒక దగ్గర కనబడ్డాయి. కాబట్టి ఆ విగ్రహాలకు ఉత్సవము కళ ఏం లేదు కాబట్టి మనం రౌతుల్ని భగవంతుడా అనుకుంటాం. కాబట్టి నాకు నచ్చి నేను తీసుకొచ్చుకొని అమ్మవారికి ఆమెకు బియ్యం పోయడం జరిగింది. ఆమెకు ద్వారకా పాలికల లెక్క బయట కూర్చుండబెట్టడం జరిగింది. ఈ బడి బాసాన్లు అల్మారు అవి తీసుకెళ్ళినాను. కెమెరాలు గుడికి సంబంధించిన అన్ని ఇక్కడే ఉన్నాయి. ఓన్లీ నా థింగ్స్ మటుకు తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఫోటో పెట్టి పూజ చేయడం జరుగుతున్నది. ఇక్కడ విగ్రహానికి మేము వచ్చే అభిషేకము అలంకరణలు అన్ని చేయడం జరుగుతుంది.